వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామున నా వందనములు. జీసస్ కేస్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అనే కార్యక్రమానికి స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు దేవుని బిడ్డలారా, గడచిన వారమంతా కూడా దేవుడు మనల్ని క్షేమకరంగా కాచి కాపాడినందుకు ఈ విధముగా టీవీ ముందు కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఆయన ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవునికి మొదటగా ఎన్నో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఫస్ట్ ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ గివెన్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ టు షేర్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ విత్ యూ హ్యాపీలీ ఎవ్రీ వీక్ ఇన్ జీసస్ నేమ్. దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి, మీతో మాట్లాడడానికి దేవుడి చక్కని తరుణాన్ని దయచేసి ఉన్నాడు. అందుకు దేవునికి వందనాలు మరొకసారి తెలియచేస్తూ ఉన్నాను. ఎందుకనంటే ఈ వాక్యాన్ని వినలేక, ఈ వాక్యానికి దూరంగా ఉండి దేవుడంటే ఇష్టము లేనటువంటి ప్రజలు ఇంకా ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. అయితే దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధతో వినడానికి ఆయన ఇచ్చినటువంటి తరుణానికి, ఆయన ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి వందనాలు ప్రతి వారు కూడా చెల్లించినటువంటి వారం అయి ఉండాలి. వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం. అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా యేసయ్య, మీ కృపకలకు మీ వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. గడిచిన వారం అంతా క్షేమకరంగా కాచి కాపాడి ఈ దినము వరకు నా ప్రభువా మీ రెక్కల చోట్ల మమ్మల్ని భద్రపరిచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేసినందుకు మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నా నాయన, ఈ టీవీ ముందు కూర్చొని మీ వాక్యాన్ని వినిచున్న మీ ప్రజలపై మీ మెండైన దీవెనలతో నింపండి తండ్రి. ఇదిగో ఈ నూతన సంవత్సరంలో నా ప్రభువా వారి యొక్క కుటుంబంలో గొప్ప మేళ్లతో నింపండి నాయన. మీ అద్భుత కార్యాలు చేయండి. వ్యాధిగ్రస్తులు ఉంటే వారిని ముట్టండి, స్వస్థపరచండి నాయన. ఇదిగో నా ప్రభువా, రుణభారంతో ఉన్న వారు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఆయన. వారి ఆర్థిక ఇబ్బందుల నుంచి లేవనెత్తండి, సహాయం చేయండి. మీ కృపను వారికి చూపించండి నాయన. ఇదిగో నా ప్రభువా, మీ వాక్యాన్ని వినటానికి ఆయత్తపడి వచ్చినటువంటి మీ ప్రజలను మీ మెండైన దేవులతో నింపమని మరి ఒకసారి బ్రతమాలుకుంటున్నాము నాయన. మీ అందు ఎక్కువగా భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రసాదించమని ఈ చిన్న మనవులు పరలోక స్థానంలో చేరనమని మా ప్రభును ప్రియకుమారుడనే యేసునామమున నేర్చుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చదువుకుందాం. దేవునిలో మరి భక్తి శ్రద్ధలతో ఉంటే అనేక రకాలైనటువంటి అద్భుత కార్యాలు ఆయన చేస్తారని మనకు తెలుసు. అయితే దేవుని ఎక్కువగా ఆరాధించలేక సాతాను శోధనలకు లోనై ప్రతి వారు కూడా దేవుని తట్టు తిరగలేక సాతాను వైపుకే తిరిగిపోతూ సాతాను యొక్క క్రియలకే ఎక్కువ ఆసక్తిని చూపించేటువంటి ప్రజలు మిగిలిపోయి ఉన్నారు ఈ లోకంలో. అయితే ఎంతకాలము సాతాను యొక్క శాస్త్రాలతోటి నింపబడి దేవుని తెలుసుకోలేకుండా ఉంటారు మరి. అయితే దేవునిని నమ్ముకోవటం ద్వారా కుటుంబంలో శాంతి, సమాధానం కలుగుతుంది. ఆ వ్యక్తికి ఆరోగ్యము, బలము, శక్తి, ఆయనను నమ్ముకున్నప్పుడు ఆయనలో ఉండేటువంటి ఆనందము, ఆయనలో ఉండేటువంటి ఎదుగుదల ఎంతవరకు బాగా నీలో ఉంటుందో అంతగా నీవు ఆశీర్వదింపబడతా ఉన్నావనే సంగతిని నీవు మర్చిపోవడం. ఈ సందర్భంలో కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 17వ వచనములో ఈ విధముగా మాట్లాడుతూ ఉన్నారు. ద బుక్ ఆఫ్ శామ్స్ చాప్టర్ 103 verse 17. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించు
నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు, దేవుడు చెప్తా ఉన్నారు. ఎలాగయ్యానంటే ఆయన నిబంధనలను గైకొనుచు, ఆయన మాటలు వింటూ, ఆయన చెప్పిన వాక్య ప్రకారంగా జీవిస్తూ, ఆయన మాటలకు విలువనిస్తూ, దేవుడు గొప్పవాడు, నా కుటుంబంలో గొప్ప మేళ్లను చేశాడు, నేను శ్రమలలో ఉన్నా, బాధలలో ఉన్నా, ఎవరికీ చెప్పుకోలేనటువంటి అనేక రకాలైనటువంటి బాధలతో కృంగిపోయి ఉన్నా ఆయన నిబంధనను గైకొనుచు, ఇటువంటి వారు ఆయన చెప్పేటువంటి మాటలు విని, ఆయన చెప్పేటువంటి ఆ మాటలలో గల అర్థాలను గ్రహించి దేవుని తట్టు తిరిగి వారి యొక్క పాపములను పరిశుద్ధ గ్రంథములోని వాక్యముల ద్వారా కడుక్కుని ఆయన సన్నిధిలో ఉన్నట్లయితే, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద నీవు ఏ రకంగా అయితే నడుచుకుని ఉంటున్నావో, ఏ రకముగా అయితే నీవు ఆయన గ్రంథములో ఉండేటువంటి మాటల ప్రకారంగా నీవు జీవిస్తూ ఉన్నావో, ఆయన కట్టడలను అనుసరించి అంటే ఆయన చెప్పేటువంటి మాటలు, పరిశుద్ధ గ్రంథములో ఉండేటువంటి మాటలు ఎక్కువ హృదయానికి హత్తుకునేటువంటి వారిగా నీవు ఉండాలి. ఎక్కువగా హత్తుకుని ఆ గ్రంథంలో ఉండేటువంటి మాటల ప్రకారంగా జీవించగలిగేటువంటి ఆ మనసును నీవు తెచ్చుకోవాలి. యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు ఉండును. ఈ రకముగా నువ్వు నడుచుకున్నట్లయితే, ఈ రకముగా నువ్వు చేసినట్లయితే, నీ హృదయంలో నుండి పాపములను తీసివేసుకొని ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునేటువంటి వాడవైతే ఆయన యొక్క కృప యుగ యుగములు నీ మీద ఉంటుందని దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యం ఒక రకంగా చెప్తూ ఉంటుంటే నీవు ఒక రకంగా నీవు ప్రవర్తిస్తూ ఉన్నావు, దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉన్నావు. దేవుని యొక్క కట్టడలను విడిచిపెట్టి, దేవుని యొక్క మాటలను విడిచిపెట్టి నీ భయంకరమైనటువంటి జీవితంలోనే ఇంకా నువ్వు జీవిస్తూ ఉన్నావు. ఇతరులకు అన్యాయం చేయటం, ఇతరులను దూషించటం, ఇతరుల ఎలా లేనిపోని నీవు కబుర్లు చెప్పటం, ఎల్లప్పుడూ కూడా ఇతరులను విమర్శించటం, క్రిటిసైజ్ చేయటం, అదే నీ ఒక డ్యూటీగా పెట్టుకొని ఉన్నావు. అయితే అటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడవు నీవైతే యెహోవా యందు భయభక్తులు లేనట్లే, దేవుని ఎడల నీకు భయము లేనట్లే, దేవుని వాక్యము పట్ల నీకు భయము లేనట్లే, నీవు అశ్రద్ధ చూపించినటువంటి వాడవుగా ఉన్నావు దేవుని యొక్క వాక్యము పట్ల. పైకి నీవు భక్తిపరునని చెప్పుకుంటా ఉన్నావు, పైకి నీవు ప్రతి వారము కూడా దేవుని యొక్క మందిరానికి వెళ్ళిపోతూ ఉన్నావు. ఇదంతా ఏంటంటే స్టంట్ చేస్తున్నావు. ఈ లోకంలో నీవు స్టంట్ చేస్తున్నావు. స్టంట్ చేయటం అని అంటే ఇతరులను మెప్పించటానికి చేస్తున్నావు అంతే, దేవునిలో గొప్పవాడుగా అని అనిపించుకోవడానికి. కానీ ఇతరుల ఎదుట చేసినటువంటిది దేవునికి ఇష్టమైనటువంటి పని కాదు. దేవునిలో హృదయపూర్వకంగా సత్యముతోటి, ఆయన ఆత్మతోటి సత్యముతోటి ఆరాధించాలని దేవుడు చెప్తూ ఉంటుంటే నువ్వేం చేస్తున్నావనంటే ఇతరులు చెప్పుకోవాలని, ఇతరుల ఎడల నీవేదో భక్తిపరుడు అని అనిపించుకోవాలని ప్రతి వారము కూడా ఈ పని చేస్తూ ఉన్నావు నీవు. కానీ అదంతా నువ్వెంత చేసినా కానీ దేవుని దృష్టిలో అది సున్నా. ఆయన సన్నిధిలో ఉండాలని అంటే, ఆయనను నమ్ముకోవాలంటే కఠినమైనటువంటి పత్యం చేయాలని ఎప్పుడు చెప్తా ఉన్నారు. ఇది చేయకూడదు, ఇది చేయాలి, ఈ మంచి పని నువ్వు చేయాలి అని అంటే, మంచి పని చేయాలని కొన్ని చెడు పనులు నీవు విసర్జించుకోవాలి. కానీ వాటిని విసర్జించకుండా నీవు దేవుని సన్నిధిలోకే వస్తున్నావు, దేవుని నమ్ముకుంటున్నానని నీవు చెప్తా ఉన్నావు. కానీ అదంతా కూడా వ్యర్థము, నువ్వు చేసే భక్తి అంతా కూడా వ్యర్థము. అటువంటి పరిస్థితుల్లో
నీవు ఇంకా కూడా అణగారిపోతావు. ఎందుకంటే నీవు ప్రజలకి భక్తిపరుడిగా ఉండాలని అనుకునే కోరికతోటే వస్తున్నావే తప్ప దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి జీవితం నీకు లేదు. దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి జీవితం నీకు ఉన్నప్పుడు ఇతరుల ఎడల నీవు మంచి మాటలను చెప్పి ఆ రెండు కుటుంబాలని కూడా నీవు కలిపేటువంటి ప్రయత్నంలో ఉంటావు. ఇరువురు దెబ్బలాడుకునేటువంటి పరిస్థితిలో నీవు వారికి అడ్డముగా వెళ్ళి వారిని కలపటానికి ప్రయత్నం చేస్తావు. కానీ నువ్వు చేసేటువంటి పని ఏమిటయ్యానంటే వాళ్ళకు చెప్పిన రీతిలో వాళ్ళకు చెప్తున్నావు, వీళ్ళకు చెప్పినటువంటి రీతిలో వీళ్ళకు చెప్తున్నావు. ఆ ఇరువురిని కలవకుండా చేస్తూ ఉన్నావు. మళ్ళీ నువ్వు భక్తిపరుడు అని అంటున్నావు, భక్తిపరురాలుగా అని అంటున్నావు. ఇతరులు ఏమైనా నీకు చెప్పుకోవాలి, వారి యొక్క బాధను, వారి యొక్క తగాదాలను నీతో చెప్పుకోవాలని వాళ్ళ నీ దగ్గరికి వస్తూ ఉంటుంటే నువ్వేం చేస్తున్నావు? వారిని చూసి నువ్వు ఇక్కిలిస్తున్నావు, వారిని చూసి నువ్వు సకిలిస్తున్నావు. కానీ నీ పరిస్థితి కూడా అగాధంలో ఉన్నదనేటువంటి సంగతిని మర్చిపోయి తిరుగుతున్నావు. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి పనులలో ఉండేటువంటి వారు చాలామంది ఉన్నారు. కాబట్టి దేవుని మాట ఏం చెప్తుంది? యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు ఉండును. ఎవర్ లాస్టింగ్, యుగ యుగములు, ఎప్పటికైనా సరే దేవుడిలో నీవు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని నీవు కలిగి ఉంటే ఆయన ఇచ్చేటువంటి కృప యుగ యుగములు కూడా ఉంటుంది. అయితే ఆ యుగయుగములో ఉండేటువంటి ఆ కృప, యుగయుగములో ఉండేటువంటి ఆయన యొక్క మంచితనము, ఆయన యొక్క శక్తి ఎవరైతే నమ్ముకుంటారో ప్రభు వారిని, వారు వర్ధిల్తూ ఉంటారు. దినదినము కూడా వాళ్ళు చిగురుస్తూనే ఉంటారు. కానీ వారిని చూసి నువ్వు ఏడుస్తూ ఉన్నావు, వారిని చూసి నువ్వు దిగులు చెందుతున్నావు, వారిని చూసి నువ్వు బాధపడిపోతూ ఉన్నావు. ఎందుకనంటే అతను దేవుని ఎడల సంపాదించుకునేటువంటి ఆ భక్తి ద్వారా దేవుడు వాళ్ళని దీవించాడు అనేటువంటి సంగతిని నీవు తెలుసుకోలేకపోతావు. అయితే నిన్ను కూడా దేవుడు దీవిస్తాడు, నిన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎప్పుడయ్యానంటే ఆయనలో భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని, ఆయనలో భయభక్తులు కలిగే జీవితాన్ని అంటే ఇతరులని నీవు ప్రేమించలేనటువంటి, ఇతరుల ఎడల నీవు చూపించలేనటువంటి ప్రేమ, ఇతరుల మాటలను నీవు శ్రద్ధగా వినలేనటువంటి ఆ యొక్క కుయుక్తికరమైనటువంటి విషయాలు నీలో చాలామంది ఉన్నాయి. అందుకనే దేవుడు నీ యొక్క స్థితిని నీచ స్థితిలో ఉంచాడు, అంటే క్రింద స్థాయిలో ఉంచాడు. దేవునిలో నీవు ఎదిగేటువంటి వ్యక్తివైతే, దేవునిలో భయభక్తులు కలిగేటువంటి వ్యక్తివైతే దేవుడు నిన్ను ఆ స్థానంలో ఉంచాడు. నిన్ను కూడా ఆశీర్వదించి దినము కూడా నిన్ను అభివృద్ధి చెందేలా చేస్తాడు. కానీ నీవి విషయాలని తెలుసుకోలేకపోతున్నావు. తెలుసుండి కూడా దేవుని యొక్క వాక్య ప్రకారముగా నీవు జీవించలేకపోతున్నావు. అది నీకు తప్పని తెలుసుండి కూడా ఆ పనినే చేస్తున్నావు. కాబట్టి ఆ విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. కాబట్టి నీవు మారాలి, మారు మనసు పొందాలి. మారు మనసు అని అంటే ఇటువంటి భయంకరమైనటువంటి మనస్తత్వానికి దూరంగా ఉండటమే మారు మనసు. ఇటువంటి చెడ్డ పనులన్నిటినీ తీసివేసుకోవటమే మారు మనసు. అటువంటి మారు మనసు నీవు సంపాదించుకోవడం లేదు. నేను మేస్త్రిగా నిలబడాలి, నేను హెడెడ్గా ఉండాలి ఈ యొక్క గ్రూప్లో. ఏంటి నీ హెడెడ్తనం? ఏంటి నీ ముందు స్థాయిలో ఉండేటువంటి స్థానం ఏమిటి? నీకు దాని వలన కలిసి వచ్చినటువంటి లాభం ఏంటి? దేవుణ్ణి విడిచిపెట్టి హెడెడ్గా ఉంటే, దేవుణ్ణి విడిచిపెట్టి ముందు స్థాయిలో ఉంటే ఏంటి నీకు కలిగేటువంటి ప్రయోజనం? అందరూ నిన్ను గొప్పవాడిగా చెప్పుకోవాలనా? అందరూ నిన్ను గొప్పదానిగా ఎంచుకోవాలనా? నెవర్. అదేమీ జరగదు. దేవుని వాక్య ప్రకారముగా దేవునిలో ముందు స్థాయిలో ఉండు. నీవు న్యాయ ప్రకారముగా జీవించు.
ఆ న్యాయమైనటువంటి స్థితి నీలో లేదు. దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళి నీవు రాజకీయమైనటువంటి పనులు చేస్తున్నావు, రాజకీయంగా నీవు ప్రవర్తిస్తూ ఉన్నావు. దేవుని సన్నిధిలో రాజకీయం చేయాలని కాదు, దేవుని బిడ్డల పట్ల రాజకీయంగా మాట్లాడాలని కాదు. ఆ రాజకీయమే నిన్ను పాడు చేస్తూ ఉంది. నీకు ఒక ముళ్ళు పెట్టాడు దేవుడు. ఆ ముళ్ళును తీసివేసుకోవాలంటే నీవే విధమైనటువంటి భయంకరమైనటువంటి మనస్తత్వాన్ని తీసివేసుకో. దేవునిలో సరళముగా ఉండు, దేవునిలో మంచిగా ఉండు. ఆయన యందు భయభక్తులు కలిగేటువంటి జీవితం కావాలని నువ్వు ప్రార్థన చేసుకో. అలాగ చేసుకున్నట్లు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండినట్లు అయితే ఆయన యొక్క కృప యుగ యుగములు నీ మీద నిలుచును. అంతేకాదు ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరములను కూడా నిలుచును. నీవు చేసినట్లయితే నీ పిల్లలకు తరతరములు ఆయన యొక్క నీతి. చూసారా, ఆయన ఎంత కృప కలిగినటువంటి వాడు, ఆయన ఎంత జీవించినటువంటి దేవుడు, ఎంతగా నిన్ను దీవించినటువంటి దేవుని యొక్క కృప ఏ రకంగా కనపడుతుంది అనేటువంటి స్థితిని ఈ రోజు నుంచైనా నీవు గుర్తుకు తెచ్చుకో. దేవుడు గొప్పవాడనేటువంటి సంగతిని నీవు మర్చిపోవద్దు. అంతేకాదు కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 11వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ద బుక్ ఆఫ్ శామ్స్ చాప్టర్ 103 verse 11. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. చూసారా, ఎక్కడ చూసినా ఇవే మాటలు. ఈ బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూసినా ఇయే మనకు ఓదార్పునిచ్చేటువంటి మాటలు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఎంతో కొన్ని లక్షల మైళ్ళ దూరము, కిలోమీటర్ల దూరం ఉంది భూమికి ఆకాశానికి. అయితే ఆయన యందు భయభక్తులు గలవారి ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఈ దూరాన్ని నువ్వు లెక్కేసుకుంటునే దానికంటే ఆయన ఇచ్చేటువంటి కృప, ఆయన ఇచ్చేటువంటి దీవెన ఎంతో అధికముగా ఉన్నది, ఎంతో గొప్పగా ఉన్నది అనేటువంటి సంగతిని మనకు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి కృపలను ఇచ్చేటువంటి దేవుణ్ణి, ఇటువంటి ఆశీర్వాదాలను ఇచ్చేటువంటి దేవుని నీవు మర్చిపోయి తిరుగుతూ ఉన్నావు. ప్రభునందు ప్రియులారా, నీవు తెలుసుకోవలసినటువంటి విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. అయితే దేవుని ఎడల నీకు ఉండేటువంటి ఆ యొక్క మమకారము, దేవుని ఎడల నీకు ఉన్నటువంటి ప్రేమ ఏమాత్రము కూడా నీకు లేదు. నీ ప్రేమ అంతా ఎంతసేపు ఎక్కడ ఉన్నదనంటే నీ యొక్క స్నేహితుల మధ్య ఉన్నది, చెడ్డ స్నేహితుల మధ్య ఉన్నది, భయంకరమైనటువంటి ప్రజల మధ్య ఉన్నది. నీ యొక్క స్నేహం అంతా కూడా, నీ యొక్క ప్రేమ అంతా కూడా చెడ్డవారి మీదే కనపడుతుంది. కానీ నీ ప్రేమను ఎక్కడ చూపించాలి? దేవునిలో చూపించాలి. నీ ప్రేమ అంటే ఏంటి? చెడ్డ మాటలను విడిచిపెట్టి, చెడ్డ జీవితాన్ని విడిచిపెట్టి మంచి జీవితాన్ని నీవు కొనసాగించమనే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఇటువంటి మంచి కార్యాలు చేస్తూ దేవుడు చెప్పేటువంటి మాటల ప్రకారంగా నీవు జీవించినట్లయితే నీవు చాలా ధన్యుడువు. ఆయన నిబంధన నీవు గైకోలేనటువంటి వాడవైతే, ఆయన మాటలను నీవు వినలేనటువంటి వాడవైతే, ఇక నుంచైనా ఆయన మాటలను వినటానికి నీవు ప్రయత్నం చేయి. దేవునిలో నువ్వు ఎదగటానికి నువ్వు ప్రయత్నం చేయి. దేవునిలో ఎదగటం అంటే ఆయన యొక్క మందిరానికి, ఆయన యొక్క మాటలు వినడానికి, ఆయన చెప్పేటువంటి మాటల ప్రకారంగా జీవించటానికి నువ్వు ప్రయత్నం చేయి. ప్రయత్నం చేసి నీవు చూడు, నీవు కనిపెట్టు. ఆయన ఎడల నువ్వు ప్రార్థన చేసి నీ జీవితం ఎలాగుందో నీవు టెస్ట్ చేసుకో. అలా చేసుకున్నట్లయితే దేవుడిచ్చేటువంటి తలాంతులు ఏ రకంగా ఉన్నాయో నీవు తెలుసుకోగలవు. ఆయన నిబంధన కనుక ఆయన కట్టడలను అనుసరించు జీవించేటువంటి వారి మీద
ఆయన యందు భయభక్తులు గలవారి మీద ఆయన యొక్క కృప ఉండును. దీర్ఘకాలికమైనటువంటి వ్యాధితో నీవు బాధపడుతూ ఉన్నావు, దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేయి, ఆయనకు మొరకెట్టు, నీ యొక్క మనసును మార్చుకో. ఈ రోజు నుంచి అయినా మారు మనసు పొందు. నీ యొక్క పరిస్థితి ఈనాటి కంటే దేవుని నమ్ముకున్న తరువాత పరిస్థితి ఏ రకంగా ఉందో నీవు గమనించు. ఆయన కృప గలవాడు, ప్రేమ గలవాడు, దయామయుడు, గొప్ప దేవుడు, స్వస్థపరిచేటువంటి దేవుడు నాకున్నాడు, నాకే విధమైనటువంటి భయము లేదు అనేటువంటి విశ్వాసంతో జీవించి ఆయన ఎడలను ప్రమాణం చేసి జీవించు. అలా జీవించినట్లయితే దేవుడు నీకు అనేటువంటి కృపలనిచ్చి నీకు స్వస్థతను అనుగ్రహించి ఆయన బిడ్డగా అంగీకరించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి అటువంటి కృపలో జీవించాలనేటువంటి మనస్తత్వంతో ఇక నుంచైనా దేవుని నమ్ముకోవడానికి ప్రయత్నం చేయి. దేవుడు తన వాక్యమును దీవించును కాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడుటకే తగిన రీతిగా తాను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరంలో అనేక అవయవములు ఉండనను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయములై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృపను చొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించట్లోను, హెచ్చరించేవాడు హెచ్చరించట్లోను పని కలిగి ఉందుము. పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించేవాడు సంతోషంతోనూ పని కలిగి ఉందుము. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను. చెడ్డదాన్ని అసహించుకుని మంచిదాన్ని అత్తుకుని ఇండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారే, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. చిన్న ప్రార్థన చేసుకున్నారు ప్రియుల. అందరూ తల ఉంచి కళ్ళు మూసుకోవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా యేసయ్య, ఇంతవరకు మీ వాక్యంతో మేము మాట్లాడాడు నాయన, సహాయం చేసి ఉన్నారు. మీకు స్తోత్రములు నా ప్రభా. ఇదిగో నాయన, నీ వాక్యాన్ని వినుచున్న నీ ప్రియబిడ్డలపై మీ మెండైన దీవెనలతోటి నింపండి నా ప్రభా. వ్యాధిగ్రస్తులను ముట్టండి, సహాయం చేయండి నాయన. ఇంతవరకు మిమ్మల్ని గురించి తెలుసుకోలేనటువంటి వారిని నా ప్రభా మీ బాహువుల క్రింద వారిని చేర్చుకొని మీ వాక్యాన్ని వినటానికి నా ప్రభా వారికి మంచి సదవకాశాన్ని దయచేయండి నాయన. మిమ్మల్ని తెలుసుకోలేనటువంటి ఆశ వారికి పుట్టించిన నాయన, మీ స్తోత్రములు తండ్రి. ఇదిగో నా ప్రభావాన్ని మీ ప్రియబిడ్డల యొక్క కుటుంబాల్లో శాంతి సమాధానమును దయచేయండి ప్రభు. మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ చిన్ని మనవులు పరలోకంలో చేర్చమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసు నామమును వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యముగా ఈ టీవీ ముందు కూర్చొని మీ వాక్యాన్ని వినుచున్న మీ ప్రజలపై మీ మెండైన దీవెనలతో నింపుము కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనములు. దైవ సందేశం విని దైవ దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీసస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండల్, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. అవర్ ఫోన్ నెంబర్ 9652128511. Our email address mohany7@yahoomail.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీసస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలము, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబరు 9652 12 85 11.